నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ తెలుగు టెలివిజన్ సంబంధించిన ప్రెసిడెంట్గా అయితే జిఎస్ హరి గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది ఈ మంత్ 31st అయితే. అసలు ఏదైతే హరి గారి ప్యానల్ వీళ్ళు గెలిస్తే ఎలాంటి తెలుగు వాళ్ళకి కానీ లేదంటే హెల్త్ పరంగా తెలుగు ఆర్టిస్ట్ టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ సంబంధించిన ఆర్టిస్టులకు ఎలాంటి విధి విధానాలు వీళ్ళ ప్యానల్ గెలిస్తే వాళ్ళకి అందిస్తారనేది తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ప్రజెంట్ ఎక్కువగా తెలుగు వాళ్ళకి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు వాళ్ళకైతే అవకాశాలు రావటం ప్రధానమైన ఆరోపణ. దానికి ఏ విధంగా రూపుమాపే ప్రయత్నం చేస్తారనేది వీళ్ళ ప్యానల్ హరి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హరి గారు చెప్పండి, తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తెలుగు వాళ్ళకి క్యారెక్టర్స్ రావటం లేదు. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్లుగా పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి న్యాయం చేయలేదని అవతల ప్యానల్ వాళ్ళు కూడా, అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీ ప్యానల్ గెలిస్తే తెలుగు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇంకా మీరు మెరుగ్గా ఎలాంటి ఆపర్చునిటీస్ కావచ్చు, మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక సమస్య నుంచి ఇంకో సమస్య పుట్టుకుంటూ వస్తుంది. ఎందుకు అని అంటే ఒక దశలో ఏమైందంటే అన్ని ఛానల్స్లో కూడా డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ ప్రసారితం అవుతున్నాయి. రెగ్యులర్గా జరిగేటటువంటి సీరియల్స్ తక్కువ ఉన్నటువంటి రోజులు అప్పుడు కూడా సఫర్ అయ్యారు ఆర్టిస్టులు. ఇవాళ రెగ్యులర్ సీరియల్స్ జరుగుతున్నాయి, కానీ అప్పుడు అనువాద సీరియల్స్ ప్రభావం ఎక్కువ ఉండి ఆ రోజు కూడా సఫర్ అయ్యాం. కొత్తగా ఈరోజు సఫర్ కావడం కాదు, ఆ రోజు కూడా సఫర్ అయ్యాం. అప్పుడు ఒక ఉద్యమాన్ని నడిపాం. ఇదే సంస్థ, ఇదే ప్యానల్ ఆ రోజు కడుపులు మార్చుకొని హంగర్ స్ట్రైక్కి వెళ్ళాం, ఫైట్ చేసాం. ఫైట్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్లా చొక్కాలు మర్చుకోం కాదు, ఆ కడుపులు మార్చుకొని పోరాడాం. సత్యాగ్రహం అనేటటువంటి సిద్ధాంతంతోనే మొదలైంది. ఆ రోజు పోరాడాం. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే మాకు ఆ పోరాడేటటువంటి ఒక 20-30 మంది కొంతమందితోనే జరిగింది, కానీ టోటల్ ఇండస్ట్రీ వాజ్ నాట్ బిహైండ్ అస్. అప్పుడు కానీ మొత్తం 24 క్రాఫ్ట్లు, మొత్తం ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో ఆ రోజు బలంగా చేసి ఉంటే ఇంకొకలాగా ఉండేది. కానీ అయినా కూడా కొన్ని లోపాలు జరిగినా కూడా ద ఛానల్స్ వర్ వెరీ గుడ్ ఎనఫ్. పాపం వాళ్ళు మా కష్టాలను అర్థం చేసుకొని, లేదు దీనివల్ల నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు సఫర్ అవుతున్నారు అనేటటువంటి ఆలోచన వాళ్ళకే కలిగి దే స్టాప్ చేసేసారు. ప్రొడ్యూసర్స్ స్టాప్ చేశారు. ఛానల్స్ వర్ వెరీ వెరీ కైండ్ ఎనఫ్, దే స్టాప్డ్ ఆల్ ది సీరియల్స్, అదే అనువాద సీరియల్స్ అన్నీ ఆపేశారు. సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మనం మర్చిపోకూడదు, ఒక మంచిని మనం ఒప్పుకోవాలి. కాలక్రమంలో ఏం జరిగింది, సీరియల్స్ ఊరవడం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోతాయో ఆటోమేటిక్గా ఎక్కువ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొడక్షన్లో సఫిషియంట్ ఆర్టిస్టులు దొరకలేదు. అంటే ఆర్టిస్టులు అంటే ఇన్ ద సెన్స్ లేడీ ఆర్టిస్టులు దొరకలేదు. అప్పుడేమన్నారంటే ఆ పరిస్థితుల్లో దానికి నివారించడం కోసం వాళ్ళు ఒకరు ఇద్దరిని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలెట్టారు. సో అప్పుడేంటంటే నెసెసిటీ ఉండింది కదా అని మనం కూడా గమ్ముకున్నారు. ఇక్కడ కాలక్రమంలో ఏమైందంటే అది మామూలు తెలిసిందే కదా, క్యాన్సర్ కణము ఒకటి పుడుతుంది, ఒకటే కదా అనుకుంటే అది మెల్లగా బాడీ అయితే పాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం ఓవర్లోడ్ అయితే ఉంది, అది వాస్తవం. హరి గారు నాది ఒకటే చిన్న అపోజిషన్ ప్యానల్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేశారు, బట్ ఈసారి కొత్త రక్తము, అంటే మేము ఏదో చాలా అద్భుతం చేస్తాము, అంటే ఆవేశానికి ఆలోచనకి చాలా తేడా ఉంటుందని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. బట్ అంటే వాళ్ళది ఏ విధంగా చూస్తారు అంటే ఒక్కసారిగా తెర మీదకి 2.5 సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, చాలా గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. అంటే వాళ్ళ ప్యానల్ కూడా చాలా ధీటుగా ఒక మేనిఫెస్టో కూడా వదలడం జరుగుతుంది. అంటే దానిపైన మీరు ఏం చెప్తారండి? అంటే ఇది డిక్టేటర్షిప్ ఉన్న కంట్రీ కాదమ్మా. నేను ఇస్తాను, నేను పనిచేస్తాను, నాకు ఇచ్చేయండి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? డెమోక్రటిక్ కంట్రీలో ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవ్వడానికి మేమెవరము, తీసుకోవడానికి ఆయన ఎవరు? నిర్ణయించాల్సింది ఓటర్స్ కదా. డెమోక్రటిక్ కంట్రీలో అది ప్రధానం. ఎక్కువ 945 మంది సభ్యులు ఉన్నటువంటి సంస్థలో హరిగారు నేను నిలబట్టలేదండి, తీసేసుకో అబ్బాయి అని అనడానికి ఎలా వీలు పడుతుందండి? ఒప్పుకోరు కదా. మిగతా 900 మంది ఒప్పుకోరు కదా. డెమోక్రటిక్ వేలో తీసుకోండి, వీఆర్ రెడీ టు గివ్ ఇట్ టు యూ ఇఫ్ ద ఓటర్స్ విల్ లైక్ యూ. మీ మీద నమ్మకం ఉంటే, మీ మీద విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఓట్ చేస్తారు, నిర్ణయం వాళ్ళు చెప్తారు. మాకు ఇచ్చేయండి అనే దానికి నువ్వెవడవు, ఇవ్వడానికి నేనెవడిని కదా. ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు నిర్ణయించి చెప్పాలి. అంతేగాని నేను ఇవ్వడానికి నేనెవరు, లేకపోతే ఇవ్వడానికి మా ప్యానల్ ఎవరు, తీసుకోవడానికి ఆయన ఎవరు?
అంటే సార్ నాగబాబు గారు కూడా రేపు ఎలక్షన్స్లో కానీ అంటే ఒక పెద్ద పదవిలో వాళ్ళ సైడ్ పొలిటికల్గా కానీ అంటే ఏ విధంగా అయినా సపోర్ట్ చేయడానికి మేము ముందుందామని కూడా మీరు చెప్పడం జరిగింది. మీతో మీరు ఎలాంటి అయినా వాళ్ళతో మాట్లాడి నేను చేయించుకుంటానని కూడా మాట్లాడడం జరిగింది. చిరంజీవి గారు కూడా కరోనా టైంలో కూడా మీకు డైరెక్ట్గా కూడా ఆర్టిస్టులకు టీవీ ఆర్టిస్టులకు కూడా సపోర్ట్ చేశారంటున్నారు సార్. అంటే ఏ విధంగా సపోర్ట్ సార్? నాగబాబు గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, రేపొద్దున మీ ప్యానల్ గెలిస్తే మీరు ఎలాంటి విధి విధానాలని అంటే వీళ్ళ ఆర్టిస్టుల కోసం ఎలాంటివి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సార్ ముందుకు, అంటే వాళ్ళ సదుపాయాల కోసం? మీకు తెలుసో తెలియదు బాబు, చాలామంది అంటే మన టీవీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అరే హరన్నకి బ్లడ్ బ్యాంక్తో టచ్ ఉంది, మనకి ఏదైనా హాస్పిటల్లో సడన్గా మనకు బ్లడ్ అవసరం అయితే హరన్నకు ఫోన్ చేస్తే హరన్న ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఇప్పిస్తారని మాకు మా బ్లడ్ బ్యాంకుకి సంబంధించినటువంటి స్వామినాయుడు ఏ రోజు కూడా నేను ఒక ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అరే హరన్న ఫోన్ చేశాడు, హరన్న మనుషులట అని వెంటనే పరుగున వాళ్ళ కోరినటువంటి బ్లడ్ దొరక్కపోయినా కూడా మనుషులను పంపించి హాస్పిటల్కి పంపించినటువంటి రోజులు ఉన్నాయి. సో ఇలాంటి సర్వీసెస్ అన్ని ఎలా పాసిబుల్ అయినాయి? బికాస్ ఆఫ్ మై రిలేషన్షిప్. అది ఆ కొద్దిపాటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ రిలేషన్షిప్ వల్ల కొన్ని పనులు చేయగలిగాం. ఎస్, పక్కాగా ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆ రోజు కోవిడ్ ఇంజెక్షన్స్ అసలు మనిషి చూస్తేనే భయపడిపోయేటటువంటి రోజులు. ఆ రోజుల్లో కోవిడ్ ఇంజెక్షన్స్ వేసుకునేటటువంటి రోజుల్లో ఆయన సర్వీసెస్ వర్ లిమిటెడ్. ఆ రోజు తెలుసో తెలియక ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కే జరుగుతున్నాయి. కానీ దాన్ని నాగబాబు సహకారంతో టీవీ పరిశ్రమకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి చిరంజీవి గారు అరే నువ్వు మీ వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం కోరితే అది చెయ్యి, డబ్బు అంటే సరుకులు కావాలా లేకపోతే ముందు ఇంజెక్షన్స్ వేయించి ముందు సేఫ్ గార్డ్ చేయి వాళ్ళని అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా నాగబాబుకు డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేదంటే నాతో కూడా డైరెక్ట్గా మాట్లాడొచ్చు అని ఆ రోజు ముందుకు వచ్చి చేశారు. సో ఎస్ చెయ్యి అట్లాంటి సహకారం ఆయన అందించారు. సో అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అయి ఉండొచ్చు, అంత అదృష్టం నాకు దొరికింది. సో దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఫైనల్గా చెప్పండి సార్, ఇంకా ఎలాంటి ఎక్కువగా మీరు గెలిస్తే ఎలాంటి తీసుకెళ్తారు వాళ్ళ అభివృద్ధి కోసం? ఇప్పుడు వాట్ ఈస్ రిక్వైర్డ్ మేనిఫెస్టో చెప్తుంది కదా, వాటిల్లో ఏది మేము అభూత కల్పనలు చెప్పే ఆలోచన లేదు. ఎందుకంటే మేము 24 ఏళ్లుగా ఏది సాధ్యమో ఏది అసాధ్యమో మాకు తెలుసు. అసాధ్యమైనవి కూడా చెప్పించి మభ్య పెట్టవచ్చు మిమ్మల్ని కావాలనుకుంటే. అది నా చేతుల్లో పని, దీంతో చేయగలను. నాలుకే కదా 100 చెప్పగలను. ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నమస్కారం అనవచ్చు. నో, ఐ విల్ నాట్ డూ. దట్స్ నాట్ మై కల్చర్. హరిగారి కంటే ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఏది చేయగలమో అది మాత్రమే చేస్తాను తప్ప అన్నీ చేయం. ఓకే హరి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. మీరు గెలిచాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.